హాయ్ అండి, సీజనల్గా దొరికే ఉసిరికాయలతో సింపుల్గా చ్యవన్ప్రాష్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఏ వయసు వారికైనా, ముఖ్యంగా పిల్లలకి రోజు ఒక స్పూన్ తీసుకుంటే విటమిన్ సి ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దీనికోసం ముందుగా ఉసిరికాయల్ని క్లీన్ చేసుకుని స్టీమర్లో స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో స్టీమ్ చేసుకున్నాను. 2 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా చూసారా ఇలా స్టీమ్ అయిపోతాయి అన్నమాట. వీటిని కాస్త చల్లారిన తర్వాత గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి. గింజల్ని తీసేసిన తర్వాత నాకు ఇక్కడ 1 కప్పు ఉసిరికాయ ముక్కలు వచ్చినాయి అన్నమాట. దీనికోసం 1/4 కప్పు ఆర్గానిక్ బెల్లం వేసుకున్నాను. నా దగ్గర తాటి బెల్లం ఉంటే 1/4 కప్పు వేసుకున్నాను. మీ దగ్గర మామూలు బెల్లం ఉన్నా సరే కప్పుకి కప్పు బెల్లం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీన్ని నిదానంగా సిమ్లో పెట్టుకుని మెల్ట్ చేసుకుంటూ ఈ ఉసిరికాయ ముక్కల్ని దీనిలో కుక్ చేసుకోవాలి. స్లోగా మెల్ట్ అవుతూ ఈ బెల్లం అనేది పాకం వస్తూ చిక్కబడుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో 1 టీ స్పూన్ శొంఠి పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూడండి, స్లోగా బెల్లం చక్కగా పాకం వచ్చింది కదా, మంచి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఉసిరికాయ ముక్కలు కూడా ఈ బెల్లంలో ఉడికి కాస్త పులుపు వగరు కూడా తగ్గుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 లెమన్ని జ్యూస్ తీసి యాడ్ చేస్తే ఈ బెల్లం అనేది క్రిస్టల్గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత తేనె యాడ్ చేసేసుకుని ఎయిట్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.